ఈ ప్యాంట్కి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. పీస్ బట్టి పీస్ ఎక్కువ ఉంటే ముందు డబుల్ ఫోల్డ్. అర్థమైందా? సమోసాలా మడత పెట్టాలన్నమాట. క్రాస్ కటింగ్ అంటే కనిపిస్తుంది మీకు. కరెక్ట్ పెట్టండి. ఇక్కడ కరెక్ట్గా రాకపోతే వస్తుంది. ఇది పైకి లేదు, చివరిలో కరెక్ట్గా లేకపోయినా ఈ 4 జాయింట్స్ అనేది ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. కానీ ఇది మనకు అవసరం లేదు కనుక ఎప్పుడో కుడితే కుట్టాలని తెలుసుకోవడం కోసం నేను 2 టైప్స్ చెప్పట్లేదు. ఒక టైప్ అంటే విత్ బాక్స్తో చెప్తున్నాను. డబుల్ ఫోల్డ్ చేసుకొని దాన్ని సమోసాలు అంటే 4 ఫోల్డ్స్ వస్తాయి. ఫోల్డ్ చేశాక 4 వస్తాయి. సీరియస్ డిస్కషన్లో ఉన్నాము, ఫోన్ చేసేస్తాను. అందుకే బాక్స్తో పాటు ఇప్పుడు మనం సాదా ప్యాంట్ బాక్స్ ఎలా కుట్టామో అలాగ బాక్స్తో పాటు కుట్టేది ఒకటి, బాక్స్ లేకుండా డైరెక్ట్ స్ట్రైట్ అనమాట. దానికే కిస్తా తీసుకొని కుడతాం. అది మీకు ఇప్పుడు అవసరం లేదు. సో నేను ఇది బాక్స్తోనే చెప్తాను. అంటే చెప్తున్నా మేము అలా ఉంటాయి మా మేడం ఇది చెప్పలేదని మీరు తర్వాత అనుకోకుండా పైలు ఎక్కడైనా చూస్తే. ఓకే, రెడీమేడ్స్లో వచ్చినప్పుడు డైరెక్ట్ స్ట్రైట్ వస్తాయి కొన్ని, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. రెడీమేడ్ మామూలు డ్రెస్సులు వచ్చినప్పుడు చుడీ ప్యాంట్స్ ఇప్పుడు రావట్లేదు లేండి, ఇప్పుడు దీనికి చుడీ ప్యాంట్స్ ఇవ్వట్లేదు. కానీ రైట్ సైడు ఆ కాలు కింద భాగం తీసుకోండి. కాలు మొత్తం పొడిగెంతో 40లో 10 తీసేయండి. కాలు 6 13 కింద 9 మేడం. లాస్ట్ 9 అంటే 2 పార్ట్స్ 4.5 దానికి ఒక 1 ఇంచ్ ఎక్కువ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది ఐడియా ఉందా, కింద హుక్స్ వస్తాయి చుడి ప్యాంట్కి. ఈ హుక్ పార్ట్ కుట్టడం కోసం అందుకు ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతే తీసేసుకుంటున్నాం. ప్రాబ్లం ఏం లేదు. ఎంత ఉన్నా మనం ఓపెన్ ఉంటుంది కనుక వేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. దానికి హుక్ పెట్టేసుకుంటాం కనుక అక్కడ టైట్గా ఉంటుంది. చుడి అంటే ఏంటి అర్థం, లెగ్ అదే పిల్స్ లాగా రావడం, ఇక్కడ కుచ్చిల్లా రావడం. అది కుచ్చిలు రావడానికి ఎంత పొడుగుంటే అంత బాగుంటుంది. ఎక్కడ ఎన్ని కుచ్చిళ్ళు వస్తే ఎంత ఎక్కువ వస్తే అంత లుక్ ఉంటుంది ప్యాంట్. మనం మెయిన్ కొలత 4.5 తీసుకున్నాం, దానికి 1 ఇంచ్ ఎక్సెస్ దీనికోసం ఉంచుకున్నాం. ఇక్కడ నుంచి మీకున్న పీస్ బట్టి ఇప్పుడు దీనికి ఇక్కడ 30 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. సో ఇంత పీస్ ఉంది, ఇంత పీస్ ఉంది. ఒక 10-12 ఇంచెస్, ఈ 10 ఇంచెస్ అనేది పూర్తిగా కింద కుర్చీల కోసం. ఇంకా ఉంచుకుంటే ఇంకా ఇక్కడ ఉంది కనుక ప్రాబ్లం లేదు. కొన్నిటికి రావు, పన్నా తక్కువ ఉంటే రాదు. ఇక్కడ మనం 13 ఇంచెస్ ఉంచాం. ఈ 13 ఇంచెస్ కూడా అదంటే ఇక్కడ కొంచెం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ మనం 4.5 తీసుకుంటాం, కానీ ఇక్కడికి వెళ్ళేసరికి ఇది కొంచెం లూజ్ వస్తుంది కదా. ఇక్కడ ఉన్నది 9 ఉంది, పైకి వెళ్ళేసరికి 13. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవాల్సిన పని లేదు, అక్కడ ఒక 1 ఇంచ్ ఎక్సెస్ ఉంచుకుంటే సరిపోద్ది. ఇక్కడ 9 వచ్చింది. కిందది 9 కదా, ఇదంతా కుర్చీలు వస్తుంది కదా. ఇక్కడ 9 వచ్చింది మేడం, 13 వచ్చింది మధ్యలో. మధ్యలో ఇది 9 కదా, దీనికి ఒక 1 ఇంచ్ కలుపుకోండి. అంటే 4.5 కదా, 5.5 ప్లస్ 1 ఇంచ్
అర్థమైంది ఎక్కడి వరకు? అంటే నేను ఫస్ట్ 30 ఎందుకు తీసానంటే ఇది మనం తర్వాత మళ్ళీ మేనేజ్ చేస్తాం, అందుకు మీకు చెప్పలేదు. కానీ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 30 వస్తుందో మనకి ఎంత పీస్ మిగులుతుందో అనేది తెలుసుకోవడం కోసం ముందు అటు నుంచి ఇటుకి మనకి ఎంత కావాలో అంత పెట్టాం. ఇక్కడ ఈ మార్కింగ్తో పని లేదు, అంటే ఎక్కడి వరకు చాయిస్ ఉందా లేదా అని చూసుకోవడానికి. అదే కింద ఫస్ట్ మన యాంకిల్ లూజ్, కింద లూజ్ 4.5, దానికి 1 ఇంచ్ కొంచెం పైకి. ఇప్పుడు మనం ఎంతైతే లూజ్ ఉంచాలనుకుంటే ఇక్కడ మనం 13 ఇంచెస్ ఉంచాం. అదే చిన్న పీస్ ఉంటే, పీస్ అనేది తక్కువ ఉంటే, ఈ పొడుగు అనేది తక్కువ వచ్చి ఉంటే ఇక్కడ మీకు 6 ఇంచెసే రావచ్చు, 5 ఇంచెసే రావచ్చు. పీస్ చిన్నదైతే, ఇది తీసిన పీస్ కనుక పన్నా ఎక్కువ ఉంది. దీంట్లో పీస్ ఎవరైనా తెచ్చారా? అందరూ డ్రెస్సుల్లో పీస్ ఎవరైనా తెచ్చారు? ఒకసారి ఫోల్డింగ్ చేసి చూపించడానికి. నేను ఫోల్డింగ్ చూస్తున్నాను. ఇంకా ఫోల్డింగ్ కొంచెం తగ్గింది, అంటే ఇంచుమించు ఒక 4 ఇంచెస్ తగ్గింది. ఇక్కడ మనం 13 తీసుకునేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 4 ఇంచెస్ 9 వస్తుంది. 9 అది చెప్తుంది. ఇందుకు పీస్ బట్టి ఇక్కడ మనకి ఇది పన్న ఎక్కువ ఉంటుంది, రేప్ సిల్క్ కనుక బాగానే వస్తుంది రెడీమేడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ వరకు మనకి ఇదే వస్తుంది మ్యాక్సిమం. ఇక్కడ తర్వాత ఇప్పుడు 13 తీసుకున్నాం కదా, 13 కదా లూజు. దానికన్నా ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రాలో 13 అంటే 6.5, దానికి ఒక హాఫ్ కలపండి, 7 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చు. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చు ఉంచట్లేదు, అబ్జర్వ్ చేశారా? ప్రతిదానికి మనం ఖర్చు 1 ఇంచే ఉంచుతున్నాం. మనకి ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం తై దగ్గర తీసుకున్నాం కదా, తై పార్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ లూజ్ అనేది మీరు ఎక్కడ తీసుకుంటారంటే చెప్తే ఇక్కడ మనం మళ్ళీ పీస్ అతుక్కోవాలి ఆ స్క్వేర్లో. చెప్పకపోతే ఎంత వచ్చింది తై? 23 12.5 +1 +1 12.5 +1 యాక్చువల్గా 13.5. అదంటే మనకి ఇక్కడ కుట్లు ఉంటాయి కదా, దానికి ఒక 1/2 ఇంచు. అంటే మొత్తం మనం ఎంత కలిపాం? తై పార్ట్కి మాత్రం సన్నగా ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు, లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఖర్చు అనేది ఎక్కువే ఉండాలి. ఇప్పుడు దాని వచ్చింది ఎంత? 23 దాని 11.5కి 1 ఇంచు ఆ లూజ్ మేనేజ్ చేసుకోవడం కోసం. ఇంకో 1 ఇంచ్ 2 ఇంచెస్ ఉంచుకున్నా ప్రాబ్లం, 1.5 2 ఇంచెస్ వరకు ఉంచుకున్నా పర్లేదు. ఇక్కడ లూజ్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు, మనకి లెగ్గిన్లా టైట్గా పట్టదు కదా. ఇప్పుడు సేమ్ తీసుకుంటే లెగ్గిన్లా అయిపోతుంది, అప్పుడు మనం కాలు అటు ఇటు తిప్పాలి. లెగ్గిన్ అంటే సాగుతుంది, సాగదు కనుక 2 ఇంచెస్ తీసుకోండి. 11.5 13.5కి 1 ఇంచ్ మన ఖర్చుకి 14.5. 14.5. ఈ 14.5 ఎక్కడ వస్తుంది అనేది చూసుకోండి. అంటే ఈ పొడుగు కూడా చూసుకోండి. మన 10 ఇంచెస్ ఇస్తాం, 8 పైనుంచి 12 ఇంచెస్ దగ్గర చూసుకోండి. స్టార్టింగ్ నుంచి 12 ఇంచెస్ అంటే మన పొడుగు బట్టి కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 40 ఉంది కానీ ఇది ఈవెన్ ఎవరికైనా అంటే మామూలుగా అయితే 37 36 35 కన్నా డౌన్ ఎవరికి రాదు. బాగా చిన్నపిల్లలకి ఇవి ఎలాగో పుట్టర్లేదు, కానీ పొట్టిగా ఉంటే 37 38 వస్తుంది. మ్యాక్సిమం 40 ఎవరికైనా పొడుగు కొలత 40 వస్తుంది. ఇందులో 40 తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రాబ్లం ఉంటుంది. ఇది ఫుల్ లెంత్ 40 తీసుకొని స్టార్టింగ్ నుంచి 12 ఇంచెస్ దగ్గర చూసుకొని ఈ 12 ఇంచెస్ నుంచి మీ లూజ్ మార్క్ చేయండి. ఇప్పుడు చెప్పాను కదా 14.5.
14.5. ఇక్కడ మనం అయితే మాత్రం ఈ ముక్క కలుపుకోవాలి ఇలాగా. ఖచ్చితంగా క్రాస్ ఈ ప్యాంట్కి పీస్ యాడ్ అవుద్ది కంపల్సరీ యాడ్ అవుద్ది. తర్వాత ముడుకు పైన ఎంతకు వచ్చింది? 17. ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఇక్కడ తీసారు కదా, అది 23 మేడం. అది 23 మేడం. ఓకే 23. మీకు ఎంత లూజ్ ఎంత ఉంచుకోవాలి అని దానికి దీనికి వేరియేషన్ 10 ఇంచెస్. అంటే ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి మీకు అంటే ఎక్కడ ఏది మార్క్ చేసుకోవాలో తెలియదు అనే కన్ఫ్యూజన్ రాకుండా చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి 12 ఆర్ 13, 12 to 13 మధ్యలో. తర్వాత అక్కడి నుంచి ఒక 10 ఇంచెస్ డౌన్కి, అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 ఇంచెస్ డౌన్కే పెట్టేసుకోండి సరిపోతుంది. ప్రాబ్లం ఉంది ఈ లూజ్ అనేది, ఇది ఈ లూజ్. ఇక్కడ నుంచి ఇది ఒక 10 ఇంచెస్ ఉంటుంది కదా, అంటే 10 ఇంచెస్ 4 పార్ట్స్ చేస్తున్నాం. 1 2 3 మిగిలిందంతా 4th పార్ట్. ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని 4 పార్ట్స్ చేసుకోండి. ఎంత పొడుగు వస్తే అంత పొడుగుని 3 భాగాలు పైనుంచి తీసేగా మిగిలినంతా కింద పిల్లికి వస్తుంది. వచ్చేసుకుంటే సరిపోతుంది, కన్ఫ్యూజ్ ఉండదు అప్పుడు. ఇది కదండి దాంట్లో 13.5. ఇదంతా వచ్చింది 17 మేడం. మిడిల్ 8.5. 8.5కి ఒక 1 ఇంచ్ 1 అవసరం పెట్టండి. ఎందుకంటే మళ్ళీ టైట్ అయితే అటు ఇటు తిరగదు. 1.5 ఇంచ్ కలిపాను ప్లస్ 1 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు ఇవన్నీ మార్క్ చేసుకోండి. అర్థమైందా? మనం ఏవేవైతే తీసామో ఖర్చులు అయినా లైన్ గీసుకోండి. అర్థమైందా? అర్థం కాలేదు ఎవరికైనా? పైనుంచే చెప్పుకొస్తాను, కానీ కాలు కింద లూజ్ అనేది ఇటు తీసుకోండి. ఫోల్డింగ్ 4 మడతలు, ఫోల్డింగ్ టైంలో లేవు. 4 అంటే జస్ట్ డబల్ ఫోల్డింగ్ ఇలా పెట్టి సమోసా ఉండదు. మనకు వచ్చిన మీకు ఈజీ చెప్పడం చెప్తున్నాను. ఎంత అయితే పొడుగు వచ్చిందో అంత పొడుగు 4 భాగాలు చేయండి. 40 అంటే ఇక్కడ మనం 12 తీసుకున్నాం, 10 కాదు. ఇది 12 తీసుకోండి. ఆ మిగిలిన 2 భాగాలు 10 తీసుకోండి. ఎవరికైనా 12 తీసేసుకోండి. వాళ్ళకి ఇస్తా పట్టేస్తుంది ఈ ఫ్యాంట్కి. ఇది 10, ఫస్ట్ కొలతకి 12, సెకండ్ కొలతకి 10, థర్డ్ కొలతకి 10. నెక్స్ట్ మరి ఇంకా కొలత అవసరం లేదు, మరి చివరి కొలత తీసుకుంటే సరిపోద్ది. మనకి ఈ ప్లేస్ కొంచెం లూజు. అర్థమైందా? ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో మనం ఈ కొలతకి 2 ఇంచెస్ ఖర్చు, అదే 2 ఇంచెస్ ఎక్సెట్రా ఖర్చు కాదు, అది ఎక్స్ట్రా లూజ్ కోసం. 1 ఇంచ్ ఖర్చు. 12, 2, 1 మొత్తం 15 వస్తుంది కదా. 12.5 ప్లస్ 2 11.5, 2 13.5 ప్లస్ 1 14.5. తర్వాత అక్కడి నుంచి 10 ఇంచెస్ తీసుకొని ఈ కొలత మనం ఉడుకు పైన కొలత మన అదే 17 వచ్చింది. 17ని దాని హాఫ్ 8.5 ప్లస్ 2 10.5 ప్లస్ 1 11.5. అక్కడి నుంచి 10 ఇంచెస్ తీసుకుంటే ఇది వచ్చింది 13. 13కి 6.5కి హాఫ్ 7 ప్లస్ ఖర్చు 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాబ్లం ఉండదు, ఇక్కడ 1 ఇంచ్ సరిపోద్ది. ఈ పైన ఈ థైస్ దగ్గర మాత్రం 2 ఇంచెస్ ఖర్చు తీసుకోకపోతే ఇవి పట్టేస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాబ్లం ఉండదు, ఇది పట్టేసి అంత ఏం ఉండదు, ఇది ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇది క్రాస్ కటింగ్ కనుక సాగుతుంది కనుక ఇబ్బంది ఉండదు. ఇది మాత్రం టైస్ దగ్గర పడితేనే ఇబ్బంది.
నెక్స్ట్ లాస్ట్ లో మనం తీసుకున్న దానికి ఇక్కడ మనం ఇంకా ఎక్స్ట్రా ఏం ఉంచట్లేదు, ఒక 1 ఇంచ్ ఖర్చు 1 ఇంచ్ ఖర్చు. ఎందుకంటే అది కట్టింగ్ వస్తుంది కనుక మనకు అక్కడ టైట్ రావాలి. లూజ్ ఉందా మనం కుట్టిన లుక్కే ఉండదు పూర్తిగా. సో అక్కడ మనం ఏం ఎక్స్ట్రా ఉంచట్లేదు, ఒక ఖర్చు అంటే ఫోల్డింగ్ కోసం, హుక్ కుట్టుకునే ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఉంచు. అర్థమైందా? ఓయ్ అర్థమైందా?